మోసం చేసినట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం హెజ్బుల్లాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూడా టార్గెట్ చేస్తుంది అంటూ మనకి డీటెయిల్స్ అందుతున్నాయి. ప్రధానంగా లిటానీ అనేటువంటి ఒక నది ఉంది ఈ ఇరు ప్రాంతాలకి మధ్యలో. సో ఆ నది పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు అసలు సీజ్ ఫైర్ ఉన్న ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనే ప్రశ్న వస్తే ఏప్రిల్ 16న యుఎస్ మధ్యవర్తిత్వంతో ఈ సీజ్ ఫైర్ కుదిరిన విషయం మనకు తెలిసిందే. 16th నుంచి 3 వారాల పాటు పొడిగించారు కూడా. అయితే హెజ్బుల్లా సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తుంది, మా మీద దాడులు చేస్తుంది, రాకెట్స్ అండ్ డ్రోన్స్ ప్రయోగిస్తుంది అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. లేదు, ఇజ్రాయెల్ మా మీద దాడులు చేస్తుంది, వాటిని మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ హెజ్బుల్లా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఒకరి మీద ఒకరు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సీజ్ ఫైర్ ఉన్నా సరే ఎవరు ముందు ఉల్లంఘన చేశారు అనేది చెప్పడం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంది అనేది అర్థమవుతుంది. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు మరి అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేకపోతుంది? సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తుంటే ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ని అక్కడ కుదిర్చింది అమెరికా కాబట్టి మరి అమెరికా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. 2 సమాధానాలు. ఒకటి, ఇజ్రాయెల్ అమెరికా చెప్పినా సరే వినడం లేదు కొన్ని సందర్భాల్లో అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఇరాన్తో సీజ్ ఫైర్ సందర్భంగా కూడా ఇక్కడ దాడులు చాలా తీవ్రమైన దాడులు చేసి ఇరాన్ సీజ్ ఫైర్ నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. మొత్తం మీద అమెరికా ఇన్వాల్వ్మెంట్తో మరొకసారి అక్కడ కుదిరింది, కాదని చెప్పలేం. కాకపోతే ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు. సో అమెరికా చెప్పినా సరే ఇజ్రాయెల్ వినడం లేదు. ఎందుకంటే ఇటు ఇరాన్ కానీ హెజ్బుల్లా కానీ ఉండడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో దశాబ్దాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు కొంతమంది ఇటు ఇరాన్ ఆరోపణలు చూసినా లేదంటే మరికొంతమంది అనుమానాలు చూసినా అసలు అమెరికానే డబుల్ గేమ్ ఆడుతోంది. అమెరికా ఓవైపు చర్చల పేరుతో ఇరాన్ని కంట్రోల్ చేస్తూనే ఏదో ఒక సందర్భం కోసం వెయిట్ చేస్తుంది. ఇరాన్ వీక్గా ఉన్న సందర్భం చూసి ఇరాన్ మీద దాడులు చేయాలని చెప్పేసి అమెరికా ప్లాన్ చేసుకుంటుందని, దానికోసమే ఈ పీస్ టాక్స్ పేరుతో డ్రామాలు ఆడుతుందని, ఇరాన్ ఒప్పుకోలేని కొన్ని ఆంక్షలు పెడుతూ డిమాండ్స్ పెడుతూ వాటిని ఒప్పుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. ఎలాగో ఇరాన్ ఒప్పుకోదని తెలుసు అని చెప్పేసి మరికొన్ని ఆరోపణలు కూడా లేకపోలేదు. సో ఇట్స్ యుఎస్ మైండ్ గేమ్ అనేటువంటి అనుమానాలు లేకపోలేదు. యుఎస్ చెప్పినా ఇజ్రాయెల్ వినే పరిస్థితుల్లో లేదు అనేది కొన్నిసార్లు మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇరాన్ని ఎక్కడ దొరుకుతుందా, ఇరాన్ ఏదైనా ఒక వీక్ స్పాట్లో దొరక్కపోతుందా అని ఇజ్రాయెల్ అండ్ అమెరికా వెయిట్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ Iran, not only Iran, the whole world. In fact, they wanted to confuse the whole world, and they wanted to prove that they are trying for peace, but Iran is not cooperating. So this is the conclusion they wanted to give the world. Iran ni me ఒప్పించాలని ప్రయత్నించాం కానీ ఇరాన్ ఒప్పుకోలేదు. అమెరికా ఇజ్రాయెల్ మాత్రం శాంతి కోసం చాలా కష్టపడ్డాయని చెప్పేసి చివరికి ప్రపంచానికి చూపించాలని, రేపు ఏదైనా ఒక వీక్ స్పాట్ దొరికితే, ఏదైనా మంచి అవకాశం దొరికితే ఇరాన్ని పూర్తిగా మరింత విధ్వంసం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయని రకరకాల ఆరోపణలు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరిన్ని దాడులు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. యాజ్ యూ ఆల్ నో, చర్చలు జరగవు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇప్పుడు అమెరికా కూడా చర్చలకు సిద్ధంగా లేని పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇరాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ అమెరికాస్ డిమాండ్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఇరాన్ డిమాండ్స్ని అమెరికా ఒప్పుకోదని అందరికీ తెలిసిందే. చర్చలు కూడా అసలు లేవు. సో పీస్ టాక్స్ 2.0 ఈజ్ ఆల్సో ఫెయిల్డ్. పాకిస్తాన్ అగైన్ ఫెయిల్డ్ ఇన్ఫ్యాక్ట్. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇరాన్ ఖచ్చితంగా యుద్ధంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మరిన్ని సర్ప్రైజెస్ మేము దాచిపెట్టాం అంటుంది కాబట్టి మరిన్ని సర్ప్రైజ్ మూవ్స్ ఏమైనా ఇరాన్ వైపు నుంచి ఉన్నాయా అనేది అంతర్జాతీయ సమాజాన్ని ఇప్పటికే ఇరాన్ చాలా వరకు ప్రిపేర్ చేసింది. అండ్ వాళ్ళు విక్టిమ్స్గానే ఇప్పటి వరకు ప్రజెంట్ చేసుకోగలిగారు. పోరాడగలుగుతున్నాం మేము, చివరి రక్తబొట్టు వరకు మేము పగ తీర్చుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నామని చెప్తూ దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ యాజ్ విక్టిమ్స్. అండ్ అది ప్రపంచం ఖచ్చితంగా నమ్ముతోంది. అండ్ వీ కెన్ సీ సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్కున్న ఆప్షన్స్ ఏంటి అనేది ఇక్కడ వచ్చినప్పుడు, ఒకటి యుద్ధం చేయాలి, లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అమెరికా సైతం యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ తమ వీక్నెస్ని చూపించుకోకుండా ఉండే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసుకోగలగాలి. సో ఓవరాల్గా ఈ దాడులు ఇక్కడితో ఆగేది కాదు. హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ మ్యూచువల్ డ్యామేజ్, నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్, ఇట్స్ ఆల్సో ఫర్ ఇరాన్. ద మెయిన్ టార్గెట్ ఈజ్ ఇరాన్ హియర్ అండ్ ఇట్స్ ద మైండ్ గేమ్ ఆఫ్ యుఎస్ అని చాలామంది అభిప్రాయాలు. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది ఈ దాడులు జరుగుతున్నటువంటి గందరగోళం చూస్తుంటే? మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా హెర్ముజ్ స్ట్రైట్ ఈజ్ స్టిల్ నాట్ ఓపెన్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు అమెరికా బ్లాకేడ్ని మేము తీయమని చెప్తుంది, మరోవైపు ఇరాన్ కూడా మేము ఓపెన్ చేసే పరిస్థితుల్లో లేవు అని చెప్తుంది. సో అమెరికా మరి తమకి సంబంధించిన దేశాలకి సంబంధించినటువంటి షిప్పుల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది ఇప్పుడున్న కండిషన్లో? కెన్ దే ఎస్కాట్? ఈ పెద్ద ఎత్తున సీ మైన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎస్కాట్ చేసుకోగలుగుతారా? ఓవైపు ఇరాన్ని ఎదుర్కొంటూ ఈ సీ మైన్స్ని ఎదుర్కొంటూ చేసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మరి రాబోతున్న 24 గంటల్లో మరిన్ని తీవ్రమైనటువంటి దాడులకి ఇజ్రాయెల్ పాల్పడబోతుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మరిన్ని దాడులు చేయబోతుంది అంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. అండ్ లెబనాన్ చెప్తుంది మేము ఖచ్చితంగా ఇంటర్సెప్ట్ చేయగలుగుతాం, మేము ఎదుర్కోగలుగుతామని. కానీ చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని లెబనాన్ చూస్తుంది. గత 24 గంటల్లో సుమారుగా 16 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అండ్ పదుల సంఖ్యలో గాయపడ్డారు. అందులో చాలామంది మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ చాలా రాక్షసత్వంగా వ్యవహరిస్తుంది, చిన్న పిల్లల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు ఇజ్రాయెల్ అండ్ అమెరికా అంటూ మరోవైపు లెబనాన్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం.